భైరవి యాతన అనేది విన్నాను అనమాట. అంటే మరణించే 40 సెకండ్ల ముందు భైరవ యాతన అనేది వస్తూ ఉంటుంది అని అంటారు. ఆ 40 సెకండ్లు కనుక మనం గ్రహించినట్టయితే మనం నరకానికి కానీ ఆ యాతన నుంచి విముక్తి కానీ కలుగుతుంది అని అంటారు. అయితే ఏంటి అసలు ఈ భైరవ? కాశీలో మరణం కావాలని అందరూ కోరుకుంటారు, మోక్షం కలుగుతుందని. అందులో ఈ క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు కాశీలోనే మరణం కోరుకుంటూ ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళకి ఆ భేదం ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఆచార వ్యవహారాలు ఉండవు, ఎటువంటి పుణ్యం పురుషార్థం ఏమి ఉండదు, వాళ్ళకి మోక్షమే. బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ మళ్ళాంటి వాళ్ళు కానీ చాలామంది కూడా అక్కడికి వెళ్ళి ఆ వయసు అయిపోగానే కొన్ని రోజులు అక్కడ ఉండి మరణం సంభవించాక కాశీ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రళయంలో మునిగిపోతాయి. కాశీ క్షేత్రం ములగలేదు, ఇప్పుడు దాకా ములగదు కూడా. శివుడు త్రిశూలాన్ని పెట్టి దాన్ని ఎత్తి పెట్టుకుంటాడు. ప్రళయాంతం అయిపోయాక దాన్ని మళ్ళీ కిందకి భూమి మీదకి దించుతాడు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న కాశీలో ప్రతి వస్తువు కూడా అతి ప్రాచీనమైనది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి ఉన్న క్షేత్రం అది. ఈ యుగాలు మళ్ళీ వస్తే కాశీ అలాగే ఉంటుంది, మళ్ళీ కలియుగం వస్తుంది మళ్ళీ అలాగే ఉంటుంది, మళ్ళీ త్రేతాయుగం వస్తుంది అలాగే ఉంటుంది. అది ఎక్కడికి పోతుంది, మిగతా ప్రపంచం అంతా పోతుంది. అలాంటి కాశీ క్షేత్రంలో కాలభైరవుడు సన్నిధిలో, కాలభైరవుడు ఇందాక ఏమనుకున్నాం, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనుకున్నాం. ఈ భైరవ తాడన అంటే మనిషికి శరీరం, ఆత్మ, సూక్ష్మ శరీరం అనేది ఇంకోటి ఉంటుంది లోపల, అది అంగుష్ట పరిమాణంలో ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరమే సర్వ కర్మలకి, సర్వ బాధకి, మనిషికి కావలసిన ప్రారంధ కర్మలకి మూల కారణం. అది కోరికలకి. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ ఆస్తులు కావాలి, ఇలా అయిపోవాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలి, సమస్త కోరికల చేత పరిగెట్టించి కష్టాల పాలు చేసేది ఆ సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి మరణం లేదు. ఈ శరీరాన్ని వదిలిపెడుతుంది, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది అది. అందుకనే మనకి అప్పుడప్పుడు ఎక్కడైనా వెళ్తుంటే ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు చూడలేదు. కానీ అది చూసింది సూక్ష్మ శరీరం, మనం కాదు. అర్థమైంది? ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడో సంచరించింది అక్కడ, అది గుర్తుపట్టిస్తుంది మమ్మల్ని. మీరు కాదు చూసింది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే కాశీలో మరణిస్తాడో వాడికి భైరవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని తాడన చేస్తాడు. అంటే కర్మను మొత్తం జాడిస్తాడు. అర్థమైందా? జాడించి మోక్షానికి పంపిస్తాడు. అందుకే ఇంకా కాశీలో పునర్జననం ఉండదు, మరణం ఉండదు. ఇంక వాడికి ఒకసారి పుట్టడం అనేది ఉండదు. ఇంకా పునరపి జననం పునరపి మరణం కాశీలో ఉండదు, మోక్షమే. అందుకే తండోపతండాలుగా చాలామంది రిటైర్మెంట్ అయిపోగానే కాశీలో ఒక రూమ్ తీసుకుంటారు, కొన్ని డబ్బులు వాడికి ఇస్తాడు. నేను చనిపోతే మా పిల్లలకి తెలియజేయను, వస్తే ఓకే, లేకపోతే కర్మకాండాలు చేసేయని డబ్బులు ఇచ్చుకుని అక్కడే ఉండిపోతారు. ఆ విశ్వనాథుడిని, కాలభైరవుడిని, అమ్మవారిని దర్శనం చేసుకుని గంగలో స్నానం చేసుకుంటూ కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. ఒక ముస్లిం విద్వాంసుడు, పేరు ఎందుకు చెప్పడం, ఆయన తన ఆస్తి వీళ్ళనామంలో రాశాడట, నాకు మణికంఠ ఘాట్లో దహన సంస్కారాలు హిందూ సంప్రదాయంలో చేస్తేనే మీకు ఆస్తులన్నీ దక్కుతాయని. ఆయన పద్మవిభూషణ్ తీసుకున్నాడు. ఆయన అలాగే చేశారు వాళ్ళు, వాళ్ళ సాంప్రదాయం కాకపోయినా. అలాగే అంచేత కాశీకి ఉన్న ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. భైరవ తాడంతో ఆ శరీరం, సూక్ష్మ శరీరం మోక్షానికి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు కాశీలోనే అందరూ మరణించరు, వాళ్ళు ఖచ్చితంగా ఇది దాటే వెళ్ళాలి. అసలు ఎందుకని దానికి అంత భయపడతారు భైరవి యాతనకి? భైరవ యాతన అనే భయపడడం ఏం లేదు. తనకి ఉన్న కర్మలన్నీ నాశనం చేసేవాడు. ఆ సూక్ష్మ శరీరం చాలా బాధలు పడుతుంది. అంటే ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక 3 జన్మల పాటు నువ్వు కర్మ అనుభవించాల్సిన స్టోరేజ్ ఉందనుకోండి, ఆ 3 కర్మలని 40 నిమిషాల్లో తీర్చేస్తాడు. అంత నరక యాతన పడతాం ఆ 40 నిమిషాల్లో. నరకంలో మనం ఎప్పటి వరకు ఆ కర్మ తీరే వరకు ఎన్నో యుగాల పాటు మనం నరకంలో ఉండాలి. కానీ ఈ 40 నిమిషాల్లోనే నరకాన్ని చూపించేస్తాడు ఆయన. మీరు ఒక 30 సంవత్సరాలు యమలోకంలో మీరు చేసిన కర్మలు అనుభవించాలనుకోండి, ఈ 40 నిమిషాల్లోనే 30 సంవత్సరాల యొక్క కర్మని తాడన చేసేస్తాడు ఆయన. ఆ బాధ తట్టుకోలేడు వాడు, ఎక్కువైపోతుంది కదా, ప్రజలు తట్టుకోలేడు. అందుకని భైరవ యాతన అంటూ ఉంటారు. అంటే అన్ని శిక్షల కంటే కూడా గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు, ఈ భైరవ యాతన అనుభవించేటప్పుడు జీవుడు బాధపడతాడు, నేను ఎందుకు అప్పుడు ఈ పని చేశాను. నువ్వు స్లోగా అనుభవించే బాధల కన్నా మీరు ఒకేసారి అనుభవిస్తే ఎక్కువ తీవ్రత ఉంటుంది కదా, కష్టం ఎక్కువ ఉంటుంది కదా, బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ 40 నిమిషాల్లో
ఎన్నో జన్మల కర్మని మనం తీసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా ఆ 40 నిమిషాల కోసం ప్రిపేర్ అయ్యి గుర్తు పెట్టుకొని మెలగాలి. తెలియని వాళ్ళు 40 నిమిషాల్లోనే మాకు మోక్షం కావాలనుకుని కాశీ క్షేత్రంలోనే వాసించడం, భైరవోపాసన చేసుకోవడం, భైరవ స్థాపన చేసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే మణికర్ణికా ఘాట్ గురించి ఇందాక మీరు మాట్లాడారు కదా, ఏ సాధన చేసేవాళ్ళైనా కూడా మణికర్ణికా ఘాట్కి వెళ్ళి సాధన చేస్తూ ఉంటారు, ఎక్కువగా కాలభైరవుడి సాధన చేసేవాళ్ళు. అక్కడ మీ అనుభవాలు ఏంటి గురువుగారు? అలాగే అంత ప్రత్యేకత ఎందుకని ఆ మణికర్ణికా ఘాట్కి? మణికంఠికా ఘాటు పితృదేవతల యొక్క క్షేత్రం అది. అక్కడ రుద్రుడు సంచరిస్తూ ఉంటాడు, పరమేశ్వరుడు ఆ మణికంఠికా ఘాట్లోనే ఉంటాడు. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళుంటే కనుక ఆ నదిలో, గంగా నదిలో ఉండి మనం చూస్తే ఆ మణికంఠికా ఘాట్లో దహన సంస్కారం అయినటువంటి పొగంతా కూడా విశ్వనాథ గుడిలోకి వెళ్తూ ఉంటుంది. ఆయనకు ధూపం, నిత్యధూపం అదే. చితి మంటల యొక్క పొగనే నిత్యధూపం ఆయనకి. విశ్వనాథుని ఆనుకునే, విశ్వనాథ ఆలయాన్ని ఆనుకునే మణికంఠికా ఘాట్ ఉంటుంది. విశ్వనాథుడు ఎప్పుడూ అక్కడ ధ్యానస్థితిలో ఉంటాడు. అక్కడ సర్వదేవతలు అక్కడ సాధన చేస్తూ ఉంటారు. తారాదేవి, కాళికాదేవి, ధూమావతి, దశమహావిద్యలు కానీ, అష్టభైరవులు కానీ, బేతాళుడు కానీ, సర్వదేవతలు కూడా, విష్ణుమూర్తి కూడా ఆ యొక్క మణికంఠికా ఘాట్లో వాళ్ళ యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. అందుచేత సాధకులు ఎవరైనా, ఏ మంత్రదేవతా సాధకులైనా కూడా మణికంఠికా ఘాట్లో సాధన చేయడం వల్ల, పితృతర్పణాలు చేయడం వల్ల, ఏదైనా కార్యక్రమాలు చేయడం వల్ల విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. సాధకుడికి అద్భుతమైన, అంటే ఒక మాల జపం చేస్తే 100 మాలలు జపం చేసినటువంటి శక్తి పుడుతుంది. అది ఆ క్షేత్రం యొక్క గొప్పతనం. సర్వదేవతల యొక్క సమూహమే మణికంఠికా ఘాట్.